పాకిస్తాన్తో చైనా తోక కూడా వంకరే. ఇది ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు మరోసారి తమ బుద్ధి ఏం మారలేదని ప్రూవ్ చేసుకుంటోంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి అరుణాచల్ ప్రదేశ్ తనది అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈసారి ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరును జగ్నాన్గా వ్యవహరిస్తూ టిబెట్ దక్షిణ ప్రాంతం అని తన మ్యాప్లో చూపించింది. కానీ విదేశాంగ శాఖ ఈసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. పేర్లు మార్చుకున్నంత మాత్రాన నిజాలు మారుతాయా అంటూ కౌంటర్ ఇచ్చింది. చైనా మరోసారి తన తీరును మార్చుకోవటం లేదని, మరోసారి తనవి కాని ప్రాంతాలకు పేర్లు పెట్టే బుద్ధి పోనిచ్చుకోలేదంటూ విదేశాంగ శాఖ తెలిపింది. ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని సూచించింది. క్రియేటివ్గా పేర్లు పెట్టినంత మాత్రాన అరుణాచల్ వారి సొంతమైపోదని, అరుణాచల్ ప్రదేశ్ అనేది మొదటి నుంచి భారత్లో అంతర్భాగంగానే ఉందని, ఇకపై కూడా ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. 2024లో అరుణాచల్ ప్రదేశ్ను తమ ప్రాంతంగా చెబుతూ అందులోని 30 ప్రాంతాలకు కొత్త పేర్లు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ పైనే ఇరు దేశాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే టిబెట్ను తనలో కలిపేసుకున్న చైనా దాని సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ కూడా టిబెట్లో అంతర్భాగమనే వాదన వినిపిస్తూ వస్తోంది. అందుకే ఇప్పటికిప్పుడు కేంద్రం డ్రాగన్ కంట్రీకి కౌంటర్లు ఇస్తూ వస్తోంది. 2017 నుంచి ఈ పేర్లు మార్చే పనులను ప్రారంభించింది చైనా. మొదట అరుణాచల్ ప్రదేశ్లోని 6 ప్రాంతాలకు పేర్లు మార్చింది. 2021లో 15 ప్రాంతాల పేర్లు మార్చింది. 2023లో మరో 11 ప్రాంతాల పేర్లు మార్చింది. 2024లో ఏకంగా 30 ప్రాంతాల పేర్లు మార్చింది. ఇందులో 12 మౌంటైన్ ఏరియాలుండగా 4 నదులు, 1 సరస్సు, 11 నివాస ప్రాంతాలున్నాయి. పాకిస్తాన్ తానా అంటే చైనా తందానా అనటం ఇప్పుడు కామన్గా మారిపోయింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడినప్పుడు న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती हैं, तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। साथियों, वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है। हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है। आपने इतिहास रच दिया है। और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए। जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है। जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है। और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा। आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। అదంపూర్ ఎయిర్ బేస్లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్తాన్తో పాటు ఇటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. భారత్ జోలికి వస్తే ఎవరినైనా మట్టి కరిపిస్తామని చెప్తున్నారు ప్రధాని మోడీ.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, చూస్తున్నాం కదా చైనా కూడా అదే తోవలో నడుస్తుందని చెప్పొచ్చు. సో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే గట్టి కౌంటర్ కి చైనా ఇంకా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? రైట్ సౌమ్య, ప్రధానంగా చూసుకుంటే కనుక పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పులు ఘటన జరిగిన తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఇబ్బందులకు మేము సపోర్ట్ చేస్తాము అంటూ కూడా పాకిస్తాన్కు ఒకవైపు టర్కీ, మరోవైపు చైనా మీకు మేమున్నామంటూ కూడా వెనుకుండి వారిని నడిపించారు, యుద్ధానికి ఉసుగొల్పారు. ఫలితంగా విఫలం అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఘోర పరాజయం పాలైతే పాకిస్తాన్ చవి చూసింది. ఇప్పుడు మళ్ళా చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో చైనా కూడా భారత్ పట్ల అదే విధంగా వ్యవహరిస్తుంది. కుక్కతో ఒక వంకరలాగా పాక్ బుద్ధి ఏ విధంగా అయితే ఉందో వంకర బుద్ధి, అలాగే చైనా బుద్ధి కూడా వంకర బుద్ధి అని నిరూపించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ కూడా వారు అక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్లేసెస్కి సంబంధించిన పేర్లు అయితే మారుస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 2025 వరకు అనేక ప్రాంతాలకు సంబంధించిన పేర్లు, దాదాపు 62కు సంబంధించిన ప్రాంతాల పేర్లు మార్చేశారు. అది గతంలో టిబెట్ను ఆక్రమించుకున్నారు. టిబెట్ను ఆక్రమించుకునే నేపథ్యంలో అది చైనా భూభాగంలో దాన్ని కలిపేసుకున్నారు. తర్వాత ఆ టిబెట్కు సమీపంలోనే ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది కాబట్టి అది కూడా మాదే, చైనాలో అంతర్భాగమైనది వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే 2017లో 6 ప్రాంతాలతో పేర్ల మార్పు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 30 ప్రాంతాలకు సంబంధించిన పేర్లు మార్పు చేశారు. అంటే దాదాపు 62 పేర్లను, అంటే ఒకసారి 6 పేర్లు, తర్వాత 15, తర్వాత 11, ఇప్పుడు 30, మొత్తం అలా పేర్లు మార్చుకుంటూ 62 పేర్లను ఆ ప్రాంతాలకు సంబంధించిన పేర్లను మార్చేశారు. మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో అంతర్భాగం కాదు, చైనాకు చెందదు, ఇది భారత్ భూభాగంలో ఉంది, ఇక మీదట కూడా భారత్లోనే ఉంటుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే న్యూక్లియర్ దేశాలకు సంబంధించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే న్యూక్లియర్ సంబంధించిన ప్లాంట్లు మా దగ్గర ఉన్నాయని భావించి ఏదైతే విర్రవీగుతున్నారో అటువంటి వారికి కొన్ని చురకలంటించే ప్రయత్నాలు అయితే ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. ఆ 2 దేశాలను మేము లెక్క చేయము, మేము వారిని ఎదిరించి పోరాడగలము అనే వ్యాఖ్యలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. ఇటు పాకిస్తాన్ కానీ చైనా కానీ న్యూక్లియర్ స్థిత దాడి చేసే సత్తా మాకుందని ఏమైనా విర్రవీగుతున్నారేమో, అంతకన్నా ఎక్కువ బలగం ఆయుధ సామాగ్రి మా దగ్గర ఉంది అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రసంగంలో కూడా 2 దేశాలను ఉద్దేశించి ప్రధానంగా తెలియజేశారు. ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ పేరును ఇప్పటికే మార్చేశారు, దాని నామకరణం కూడా మార్చారు. ఇక 2017లో 6 పేర్లను ప్రధానంగా మార్చారు. తర్వాత 2021లో 15 ప్రాంతాల పేర్లు, 2023లో 11 ప్రాంతాల పేర్లను మార్చారు. 2024లో అంటే గత సంవత్సరం మొత్తం 30 పేర్లను మార్చేశారు. ఇప్పుడు ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరునే మార్చేసిన పరిస్థితిగా కనిపిస్తోంది. మొత్తం ఈ పేర్లు మార్చిన దాంట్లో 12 మౌంటైన్కి సంబంధించిన ఏరియాలు ఉన్నాయి, 11 నివాస ప్రాంతాలు ఉన్నాయి, మరో వైపు 4 నదులు, ఒక సరస్సు కూడా ఉంది. ఇవన్నీ కూడా వారి భూభాగంలో కలిపేసుకునేందుకు ఆ పేర్లను కూడా వారికి చైనాకు సంబంధించిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లు కూడా మార్పులు చేశారు. ఇప్పటికే సరిహద్దు వివాదం కొనసాగుతుంది. దానికి తోడు ఇప్పుడు ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ ఉందో ఆ ప్రదేశ్ను కూడా అరుణాచల్ ప్రదేశ్ను వారి భూభాగంలో కలిపేసుకుని ఇప్పటికే టిబెట్ అనే ప్రాంతాన్ని భూభాగాన్ని వారి ప్రాంతంలో కలిపేసుకున్నారు కాబట్టి దాని సరిహద్దులో ఉంది ఈ అరుణాచల్ ప్రదేశ్, ఇది కూడా మాకే చెందుతుందంటూ కూడా వారు పేర్లు మార్చే ప్రక్రియను ప్రారంభించారు. 2017 నుంచి ఇప్పటి వరకు 62 పేర్లను అయితే మార్చారు. కానీ ఈ పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ ఇటు చైనాకు చెందదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అంటే అయితే అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ప్రాంతానికి సంబంధించిన పేర్లు మార్చుతూ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. పేరు మార్చినంత మాత్రాన మార్చినంత ఈజీగా ఈ ప్లేస్ అనేది వారికి వెళ్ళదు అనేది కూడా వారు చైనా గుర్తుంచుకోవాలి. దీనికి కోసం ఎంత దూరమైనా వెళ్తామనేది కూడా కేంద్రం భావిస్తూ ఉంది. ఇటు చైనా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఏదైతే పాకిస్తాన్ ఏ విధంగా అయితే కవింపు చర్యలకు పాల్పడుతుందో అదేవిధంగా వ్యవహరించాలనే యోచనలో కూడా చైనా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ పేర్లను మార్పు చేయడం కానీ దానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ను మార్చి దానికి ఒక పేరును పెట్టడం కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే ఈ డ్రాగన్ కంట్రీకి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం అయితే ప్రధానంగా భారత్ కూడా చేస్తుంది. మొత్తం ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ పేరును జంగ్నాన్గా ప్రజెంట్ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ ఉంది వారి నామకరణాలు ఏ విధంగా ఉంటాయో అలాగే జంగ్నాన్గా కూడా దీన్ని మారుస్తూ కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. టిబెట్ దక్షిణ ప్రాంతం తన మ్యాప్లో ఉందని కూడా చూపించింది. టిబెట్కి సంబంధించిన దక్షిణ ప్రాంతం అంతా కూడా ఏదైతే చైనా మ్యాప్లో ఉందనేది కూడా వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పేర్లు మార్చినంత మాత్రాన భారత భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందదు,
పేర్లు మార్చినంత ఈజీగా అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చినంత ఈజీగా, ప్రాంతాల పేర్లు మార్చినంత ఈజీగా భూభాగాన్ని వారి దేశంలో కలుపుకోవడం అంత ఈజీ కాదనేది కూడా గట్టిగా భారత ప్రభుత్వం కూడా కౌంటర్ ఇస్తోంది. దీనిలో భాగంగా ఇటు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా ఇటు పాకిస్తాన్ అలాగే చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి అంటే త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి కాబట్టి ఇప్పుడే రాష్ట్రపతితో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి సరిహద్దు వివాదాలు కానీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఆపరేషన్ విజయవంతమైన తర్వాత వెళ్ళి కలిసిన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులందరినీ దళాధిపతులందరినీ కూడా అభినందించారు. ఎంతో ధైర్యంతో పరాక్రమంతో పాకిస్తాన్ ఎదిరించి ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేశారంటూ కూడా వారందరినీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. దీనిలో సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న వివాదం ఏదైతుందో చైనాకు సంబంధించిన వివాదానికి సంబంధించి కూడా ఈ త్రివిధ దళాధిపతులతో అలా సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్తో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే 2017 నుంచి ఇప్పటి వరకు ఏదైతే పేర్లు మార్చారో ఆ పేర్లకు సంబంధించి కూడా ఇటు త్రివిధ దళాలు కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ప్రజెంట్ పాకిస్తాన్ భారత్ మధ్య ఏదైతే ఉద్రిక్తత కొనసాగుతుందో దానికి తాత్కాలికంగా విరామం పడిన నేపథ్యంలో ఏదైతే కాల్పుల విరామ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు కూడా సీజ్ ఫైర్ ఒప్పందం అనేది చేసుకున్నారు. ఎవరు కూడా కాల్పులు జరపొద్దంటూ కూడా ఒప్పుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే కొంత సమాచారం అయితే రాష్ట్రపతికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ త్రివిధ అధికారుల స్థాయిలో వారు కూడా వెళ్ళి కలవాలి కాబట్టి అందులోనూ త్రివిధ దళాలకు అధిపతి అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు కాబట్టి రాష్ట్రపతి వ్యవహరిస్తారు కాబట్టి రాష్ట్రపతిని కలిసి అసలు సిచ్యువేషన్ ఏంటి అని కూడా మొత్తం ఆపరేషన్ సింధూర్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత తాజా పరిణామాలన్నిటిపై కూడా రాష్ట్రపతికి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సరిహద్దు వివాదం కొనసాగుతుందో ఏదైతే పేర్ల మార్పు ఏదైతే కొనసాగుతుందో అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ కూడా ఇప్పటివరకు 62 పేర్లను చైనా మార్చింది. దానికి సంబంధించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ఈ అంశాలపైన ప్రజెంట్ సరిహద్దుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, భద్రత ఏ విధంగా ఉంది, అక్కడ సైనిక సన్నద్ధత కానీ మొత్తం అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరైతే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో డ్రోన్లతో దాడులు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ సమీప గ్రామాల ప్రజలను టార్గెట్గా చేసుకుని దేవాలయాలు కానీ ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. అందరూ కూడా అక్కడ తరలించారు. దాదాపు గ్రామాలని కూడా సరిహద్దు ప్రాంతాల నుంచి తరలించిన నేపథ్యంలో ప్రజెంట్ ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, సరిహద్దు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యోగక్షేమాలు అన్నీ సరిగా చూస్తున్నారా లేదా అనే అంశాలపై కూడా ప్రధానంగా త్రివిధ దళాధిపతులతో దళాధికారులకు సంబంధించి అందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రజెంట్ మెయిన్ ఇష్యూ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి చైనా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు కేంద్రం కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఏదైతే పాక్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతుందో పాక్ సంబంధించిన బుద్ధి వంకర బుద్ధే కాదు, ఇటు చైనా బుద్ధి కూడా వంకర బుద్ధి అనేది కూడా ప్రధానంగా ఈ భూభాగాలను ఆక్రమించడం, వాటికి పేర్లు మార్చేయడం, ఆ భూభాగాన్ని తమదే అంటూ కూడా పాకిస్తాన్ ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో ఇటు చైనా కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ వారికి చెందదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.